నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తూ ఉంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ఆగస్ట్ నుంచి కనుక మనం చూసుకుంటే 2/11/2029 ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు 2/11/2029 పుట్టిన వాళ్ళకి ఆగస్ట్ 2024 నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది? సో 2/11/2029 కమ్ అండర్ 2 సిరీస్ పీపుల్. 2 అనేది చంద్రుడి ప్రభావంతో నడిచే సిరీస్. సో చంద్ర ప్రభావం అంటే వీళ్ళు చాలా సాఫ్ట్, చాలా సెన్సిటివ్ అండ్ తొందరగా అలిగేవాళ్ళు 2 వాళ్ళు. వీళ్ళని బాగా ప్రేమగా చూసుకోవాలి. ఇలా చూసుకోలేనప్పుడు ఈ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. సో 2లో వాళ్ళకి ఎక్కువ మందికి మ్యారేజ్ ప్రాబ్లమ్స్, డైవర్స్లు అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. సో 2లో పుట్టిన వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. వీళ్ళ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. అందరికీ మంచి చేయాలి అనే మంచి ఉద్దేశం ఉన్నవాళ్ళు, సాఫ్ట్ పీపుల్, సెన్సిటివ్ పీపుల్. ఎక్కడైనా కొట్లాట్లు ఉంటే ఆ ప్లేస్లో వీళ్ళు ఉండరు. ఎక్కడైనా మంచిగా మాటలు ఉన్న ప్లేస్లోనే ఉంటారు. ఎవరైనా కొట్లాడుకుంటుంటే కూడా వీళ్ళు విడదీస్తారు. బేసికల్గా 2 సిరీస్ వాళ్ళకి కోపం రాదు, కానీ వీళ్ళు కోపం వస్తే భరించడం ఎవరి వల్ల కాదు. సో ఈ 2/11/20లో 29 వాళ్ళకి ఎక్కువ మందికి 2 చంద్రుడు 9 కుజుడు కాంబినేషన్లో పుట్టిన వాళ్ళకి లేట్ మ్యారేజ్ ఉంటుంది. యూజువల్గా ఆఫ్టర్ 29 అండ్ 70% ఛాన్స్ ఆఫ్ ఫస్ట్ మ్యారేజ్ గోయింగ్ ఇన్ టు డైవర్స్. హీరో నాగార్జున కూడా 29th ఆగస్ట్ అతనికి ఒక మ్యారేజ్ డైవర్స్ అయింది. అండ్ అతను చెడ్డవాడని చెప్పడానికి కాదు, 29లో పుట్టడం వల్ల ఇలా అయ్యింది అని చెప్పడానికి. 29లో పుట్టాడు హీరో విశాల్. సో ఈ వల్ల పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్, ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్, అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 2 చంద్రుడు 9 కుజుడు కాబట్టి జీవితంలో అప్స్ డౌన్స్ ఉంటాయి. అండ్ కెరియర్ వైజ్ కూడా అప్స్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక పీరియడ్ 2-3 ఏళ్ళు బాగుంటే 2-3 ఏళ్ళు డౌన్ ఉంటుంది. వీళ్ళని బాగా ప్రేమ చూపిస్తే వీళ్ళు తిరిగి ప్రేమ బాగా చూపించగలరు. సో ఈ 2/11/2029 పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్ వైట్ కలర్, క్రీమ్ కలర్. లక్కీ నంబర్ 2, లక్కీ స్టోన్ చంద్రకాంతామణి. ఇది మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే పవర్ ఎక్కువ ఉంటుంది. మూన్ స్టోన్ మిస్ చేయకండి. మనలో ఉన్న సెన్సిటివిటీని తగ్గిస్తుంది, డబ్బు ఖర్చు తగ్గిస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మూన్ స్టోన్. ఈ 2/11/2029 వీళ్ళది జనరల్గా చూసుకుంటే పాజిటివ్ నెంబర్స్ ఏముంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఏముంటాయండి? అంటే ఈ కంపాటబిలిటీ చూసుకుంటాం కదా, ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఫస్ట్ యాంటీ చెప్తాను. సో 2 సిరీస్ వాళ్ళకి 1 సిరీస్ పడదు. 2 అంటే చంద్రుడు, 1 అంటే సూర్యుడు. ఈయనుంటే ఈయనున్నాడు, ఈయనుంటే ఈయనున్నాడు. సో ఈ 1 and 2లో బిజినెస్ చేసినా మ్యారేజ్ చేసుకున్నా బాగుండదు. సో 2లో పుట్టిన వాళ్ళు 2 సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చా? సో ఈ 2 సెన్సిటివ్, ఈ 2 సెన్సిటివ్. ఈయన ఒక మాట అంటే వీళ్ళు అలుగు పడుకుంటారు, వీళ్ళు ఒక మాట వీళ్ళు పడుకుంటారు. సో ఆ కాపురం కానీ బిజినెస్ కానీ 2కి బాగుండదు. సో 2కి మంచి కాంబినేషన్ అనేది 3 నంబర్. సో 3, 12, 21, 13 పుట్టిన వాళ్ళకి ఈ 2 సిరీస్ వాళ్ళు పర్ఫెక్ట్ మ్యాచ్ ఇన్ మ్యారేజ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ బిజినెస్. సో 2కి 4. సో 2 and 4 అని చెప్పాలంటే 2 4. సో కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. 4 వాళ్ళు నిజాయితీ పరులు, క్రమశిక్షణ అండ్ హార్డ్ వర్కింగ్. సో 2కి 4 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ చెప్పాలంటే బెస్ట్ కాంబినేషన్ వచ్చి 2-5, 2కి 5 మంచి కాంబినేషన్ అండ్ 2కి 7 మంచి కాంబినేషన్. సో 5 కానీ 14 కానీ 23 కానీ 7 కానీ 16 కానీ 25 పుట్టిన వాళ్ళు లెటర్ 2 వాళ్ళతో చాలా బాగుంటారు. 6 వచ్చి 50-50 ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది.
అండ్ 8 and 9 అవాయిడ్ చేసుకోవాలి. 2 వాళ్ళని 9 వాళ్ళని చేసుకుంటే 2 వాళ్ళు సాఫ్ట్ సెన్సిటివ్, 9 వాళ్ళు కుజు ప్రభావం వల్ల డామినేటింగ్గా ఉంటారు. ఈ 2 వాళ్ళు 9 వాళ్ళని తట్టుకోలేరు, తొందరగా విడాకులు అయిపోతాయి. సో ఈ కమింగ్ ఆగస్ట్ 2024 నుంచి ఈ 2 లెటర్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది. సో ఆగస్ట్కి అధిపతి సూర్యుడు, 2 అనేది చంద్రుడు. సో ఆగస్టులో న్యూట్రల్గా ఉంటుంది. సో ఆగస్టులో రైజ్ కాదు గ్రాఫ్. సో పన్ను స్లోగా నడుస్తాయి, దిగులు పడకండి. సెప్టెంబర్ నుంచి పన్ను రైజ్ అవుతాయి. 9, 10, 11, 12 ఈ 4 months చాలా బాగుంటుంది. మళ్ళీ జనవరి 2025లో ఆటంకాలు బ్రేక్స్ వస్తాయి. సో ఈ 5 నెలల్లో 3 నెలలు అనుకూలం, 2 నెలలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బట్ నథింగ్ టు వరీ. 2 series వాళ్ళు ఒక చంద్రకాంత మనీ వేసుకోండి, మీలో ఉన్న సెన్సిటివిటీ తగ్గుతుంది. అండ్ 9 వాళ్ళతో, 8 వాళ్ళతో, 2 వాళ్ళతో, 1 వాళ్ళతో ఈ 4 numbers మ్యారేజ్ కానీ బిజినెస్ కానీ రిలేషన్స్ పెట్టుకోకండి. ఈ జాగ్రత్తలు తీసుకోండి, మీ లైఫ్ అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే మీ దగ్గర చాలామంది ఎవరైనా సరే అండి న్యూమరాలజీలో ఇవాళ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 అండ్ ఇండియాలో కూడా మీకు అండ్ ఫారెన్ నుంచి కూడా మీకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు న్యూమరాలజీని బలంగా నమ్మి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ కోసం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ కార్పొరేట్ ఆఫీస్ లోగో, దాంతోపాటు డేట్స్, అంటే ఏ టైంలో ఏది చేస్తే బెటర్గా ఉంటుందని అనుకునేటువంటి ఆలోచన వరకు కూడా న్యూమరాలజీని ఫాలో అయ్యేవాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో అందరూ కూడా ప్రోగ్రాము చాలా ఏళ్ళగా గమనిస్తున్నారు. మెయిన్గా పేర్లో బలం బాగుంటే మనం 100% సక్సెస్ సాధిస్తాం. సో చాలామంది ఏమంటే మా పేరులో ఏ నంబర్దో మాకు ఎలా తెలుస్తుంది. సో పేరులో 12 నంబర్ లేకుండా 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 48, 57, 64 ఈ నంబర్స్ లేకుండా ఉండి మన పేరులో డేట్ ఆఫ్ బర్త్లో 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకపోతే వీఆర్ సక్సెస్ఫుల్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా ఉంటే మీరు ధన్యులు. బట్ 40% వాళ్ళకి ఎలాంటి రాంగ్ నంబర్స్ ఉండవు. 40%కి ఒక్క రాంగ్ నంబర్ అని ఉంటుంది, వాళ్ళు మిడిల్ క్లాస్గా ఉంటారు. 40 వాళ్ళు టాప్ క్లాస్, వాళ్ళు పట్టిందలా బంగారు. 20%కి అన్ని రాంగ్ నంబర్సే ఉంటాయి, వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో నేను మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళ పేర్ల బలం తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ సమస్యలు పెడితే నేను వాయిస్ ఇవ్వడం ఎలా ఇంకా అన్నీ ఆడే ఉంటుంది. జ్వరము, లేదా అప్పులైనాను, భార్యతో కొట్లాట్లు, విడాకులని, భర్త వేరేని చావును పెట్టేస్తున్నారు. పెట్టకండి. లెట్ మీ సే, ఇదే న్యూమరాలజీ గొప్పతనం. మీ పేరులో ఏముందో మిమ్మల్ని అడగకుండా మీ సమస్యలు చెప్పి అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి చక్కటి పరిష్కారం ఇచ్చేదే న్యూమరాలజీ. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల మీ పేరు బాగుందా లేదా, బాగుంటే బాగుందండి అని పెడతా, బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, వీలైతే ల్యాప్టాప్ ఉంచి ఆ ఫోటో కూడా పెడతాను. సో ఇది మేము బాగున్న వాళ్ళకి 100% బాగుందనే చెప్తామండి. వీఆర్ నాట్ ఫార్ క్లయింట్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్. నేను పుట్టినప్పటి నుంచి 1974 నుంచి కారులోనే తిరిగాను. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. మా నాన్నగారు నాకు ఏ లోటు చేయలేదు. ఆయన జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్ అన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి, సో 1987లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ పెట్టుకొని ప్రజలకి మేలు చేయాలని ఆయన 40 ఏళ్ల కష్టం నేను చాలా సులభంగా ఆయన దగ్గర నేర్చుకొని MBBS డాక్టర్గా ఉండి, సివిల్ సర్జన్గా ఉండి జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద పవర్ అండి. పవర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. లేకపోతే నేను కూడా నర్సింగ్ హోమ్, నా భార్య కూడా డాక్టరే, పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టుకొని హ్యాపీగా నడుపుకోవచ్చు కదా. సో ఇది నిజాయితీని చూడండి. మనం 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, 2006లో బోయపాటి సీను గారికి, 2006లో యడ్యూరప్ప, సో అత్తిలి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీవాస్, సో అర్జున్ స్వరం డైరెక్టర్ సంతోష్, మురుగదాస్, తమన్నాకి 2004లో, అమీర్ ఖాన్కి 2004లో
చెప్పలేని మంది క్లయింట్, సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లు అందరూ మ్యాక్సిమం డ్యాన్స్ మాస్టర్స్ మన క్లయింట్సే. సో నంబర్స్ రాసుకోండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి. ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి. రాత్రింబొగులు స్నానం చేస్తున్న వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ పెట్టండి. మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. సెకండ్ నంబర్ 9966000317 9966000317. థర్డ్ నంబర్ 9133789199 9133789199. సో యూజువల్గా ఫస్ట్ ఎస్ఎంఎస్కి 10 నిమిషాల్లో రిప్లై వెళ్ళిపోతుంది. ఇలా వందల ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు లాస్ట్ ఎస్ఎంఎస్కి ఇట్ మీ టేక్ 24 hours టైం. బాగున్న వాళ్ళు మీరు లక్కీ, బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కరెక్షన్స్ చేసుకోండి. చాలామంది నాకు రోజు షీట్స్ పెడుతున్నారు, 150 నుంచి 200 తగ్గట్లేదు రోజు. ఈ స్పెల్లింగ్ కరెక్షన్ ఎలా ఉంది, నేను బాగాలేదంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళతో కొట్లాడకపోతారు. సో వేరే కరెక్షన్స్కి వాయిస్ ఇవ్వడం లేదు, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం చెప్తున్నాను. సో 99% బయట వాళ్ళు నా ఆఫీస్లో పనిచేసిపోయి ఆఫీస్లో పెట్టుకున్న వాళ్ళే, నేర్పిస్తే వెళ్ళిన వాళ్ళు కాదు, పనిచేసి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు మీకు ఏమి ఇస్తారు, వెళ్తే మీ తప్పే. అండ్ చిన్న పిల్లలకి పేర్లు పెట్టకండి. 2024-23 డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ తెల్ల పేజీలాగా మనం ఎలా రాసుకుంటే అలా ఉంటుంది. 100 ఏళ్ళ ఆయుష్, డబ్బు, పేరు, కీర్తి రాసుకుందాం. చిన్నపిల్లలకి పేర్లు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. కొన్ని లక్షల మందికి పేర్లు పెట్టి, అమెరికాలో పిల్లడు పుడితే 48 hours నేనే పేర్లు ఇస్తుంటాను, మ్యాక్సిమం నేనే. సో నా గైడెన్స్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.